హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కావ్య జింకా యూట్యూబ్ ఛానల్. మరి సండే అంటే మరి ముక్కలేందే ముద్ద దిగదు కదా. మరి అలా అని ఎవ్రీ టైం మనం చికెనే తింటామా? ఈసారి ఫిష్ రెసిపీ చూసేద్దాం, వచ్చేయండి. చూసారంటే ఫిష్ని నేను బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఫ్రై కోసం కట్ చేపించిన పీసెస్ అండి. దీన్ని మనం మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టుకుందాం. లైట్గా మ్యారినేట్ చేసుకుంటే ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసేసి బాగా కలుపుకొని పక్కన ఉంచుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసుకున్నాను. పీసెస్ బాగా ఫ్రైగా వస్తాయి కదా. చూసారంటే దీనికి మంచి మసాజ్ ఇవ్వాలి. ఉప్పు కారాలు బాగా పడితేనే కదా ఏదైనా కొంచెం నీసు వాసన రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ చూసారంటే బాగా మ్యారినేషన్ అయిపోయింది. దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి పులుసు కోసం కట్ చేపించిన పీసెస్ అండి. వీటిని కూడా మనం కల్లుప్పు, పెరుగు, నిమ్మకాయ ఉంటే వేసుకొని బాగా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టాలి. తర్వాత చూడండి, ఇలాగా ఉప్పు, పసుపు, కారం వేసుకొని దీన్ని బాగా కొంచెం కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవైతే ఈ పీసెస్ మనకి ఫ్రైకి కానీ పులుసుకు కానీ 1 అవర్ అయినా ఉండాలండి. 1 అవర్ ముందే ఉప్పు కారం కలిపి పెట్టుకుంటే కొంచెం పీసెస్ అనేది బాగుంటాయి. నెక్స్ట్ కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేయండి. ధనియాలు, జీలకర్ర, మెంతులండి, పచ్చిమిర్చి చీలికలుగా చేసుకోండి, ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలని చిన్న పీసెస్గా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా చింతపండు ఒక 70 గ్రామ్స్ అలా తీసుకొని బాగా నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎక్కువ ఉంటేనే కొంచెం బాగుంటుంది. 4 ఆనియన్స్ మనం పీసెస్ చేసి పెట్టుకున్నవి, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. వీటిని కొంచెం దోరగా వేపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా కలుపుకొని పెట్టుకుందాం. ఏం లేదండి, ఫిషెస్ని చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. రెసిపీ మెథడ్ ఇది మా స్టైల్. ఒక్కొక్కసారి ఒక్కోలాగా చేస్తానండి. నేను 3 టైప్స్లో ఇలా చేస్తాను. ఒకటి మామిడికాయ వేసి చేస్తాను. నెక్స్ట్ ఉల్లికాడలు అవి దొరికినప్పుడు అవి వేస్తాను. మామిడికాయ లేకుండా గసగసాలు, కొబ్బరి అవి యాడ్ చేసుకొని ఒక్కోసారి అట్లా చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో చూసేద్దాం. ఇప్పుడు వేరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందాక చూపించిన ధనియాలు, జీలకర్ర, మెంతులను అయితే వేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి అరోమా బయటకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇందులో ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మరి కొంతసేపు బాగా వేపుకుందాం. పచ్చివాసన లేకుండా ఉంటుంది కదా, బాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. ఒకదానిపైన ఒకటి కాకుండా చక్కగా ఇలా హ్యాండ్ తోటే తీసుకొని నీట్గా వేసుకుందాం. ఈ గిన్నె కొంచెం అడుగు మందంగా ఉంటే బాగుంటుందండి. అందుకోకుండా మసాలా అదంతా వెడల్పుగా కూడా ఉండాలి. చూసారంటే 1 అవర్ దాటింది మ్యారినేషన్ చేసి. ముక్కలకి కొంచెం ఉప్పు కారం బాగా పడుతుంది. ఈలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇవైతే చక్కగా దంచుకుందామండి. మనం ఈ రెసిపీస్ అన్నీ మనకి మన యాన్సిస్టర్స్ ఇచ్చినవే, బట్ మనం మాత్రం బద్దకించి ఫిష్ మసాలా పౌడర్స్ అని అవి ఇవి యాడ్ చేసుకుంటూ ఉంటాము. ఇట్లా ఫ్రెష్గా చేసుకోండి ఇంట్లోనే, చాలా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉండొచ్చు. చూసారుగా
ఫిష్ మసాలా పౌడర్ చాలా తొందరగా రెడీ అయిపోయింది కదా. ఇంకొంచెం మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాము. ఈ మసాలా వల్ల మనకి హెల్త్ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి పులుసు. మనకి పులుసు వల్ల, చింతపండు వల్ల డైజెషన్ ఇష్యూస్ కానీ గ్యాస్ అలా లేకుండా చక్కగా ఉంటుంది. ధనియాల వల్ల అండ్ జీలకర్ర మెంతుల వల్ల కూడా మనకి షుగర్ స్పైక్స్ కానీ అలా అవి ఎక్కువ కాకుండా ఉంటాయి మెంతుల వల్ల. ఈ పౌడర్ని చక్కగా మనం ఏవైనా వెజ్లో కూడా పులుసులు అవి చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. జామదుంపలు కానీ, బెండకాయ పులుసులు, ఇట్లా కోడిగుడ్డు పులుసు ఇలా చేసుకున్నప్పుడు కూడా మనం ఆ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫిష్ వన్ సైడ్ కొంచెం వేగింది. ఇప్పుడు మనం రెండో వైపుకి టర్న్ చేసుకుందాం చాలా జాగ్రత్తగా. పులుసు అయితే ఒకసారి వేసిన తర్వాత మనం గెంటి పెట్టిన అవసరం లేదండి. ఇప్పుడు ముక్కలు అయితే కొంచెం ఉప్పు కారం నూనెలో కొంచెం వేగాలి కాబట్టి కొంచెం అటు ఇటు తిప్పుకొని మనం నెక్స్ట్ కొంచెం వేగిన తర్వాత పులుసు వేసుకుందాము. చూసారంటే కొంచెం జెంటిల్గా ముక్కలు విరగకుండా చూసుకోండి. కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న పులుసును అయితే యాడ్ చేసుకుందామండి. చేసుకున్నాక ఇంకా గెంటె పెట్టనవసరం లేదు. మనం జాగ్రత్తగా ఇట్లా కలబెట్టుకుందాం. ఇట్లా తిప్పుకోవడమే. కొంచెం సేపు హైలో పెట్టుకొని కొంచెంసేపు సిమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అయితే పులుసు అనేది బాగా మరగాలండి. చూసారంటే సగం పైన మరిగిన తర్వాత మనం మామిడికాయ ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం. ఇందాక మనం చేసి పెట్టుకున్న ఫిష్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడే. అంతేనండి, ఎంతో రుచికరమైన ఇంకా ఘుమఘుమలాడే చేపల పులుసు, మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఫ్రెష్గా కొత్తిమీరని తీసుకొని చక్కగా ఫైన్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. అంతే. ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కావ్య జింక యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు కావ్య జింక యూట్యూబ్ ఛానల్.